అందరికీ నమస్కారం. బ్రతుకుదెరువు కోసం నంద్యాలకు వచ్చినటువంటి పాత్రికేయుడిగా చెప్పుకుంటున్న రమణ ఈరోజు యూట్యూబ్ ఛానల్లో శ్యామ్ సుందర్ లాల్ మధు నా పైన తన యూట్యూబ్ ఛానల్లో దాదాపు 10-15 నిమిషాల పాపం ఆయన ఒక్కడే పాత్రికల సమాజానికి ఆయన ఒక్కడే పాటు పడుతున్నట్టు కృషి చేస్తున్నట్టు ఏదో వీడియోలు పెట్టాడు. బేసిక్గా రమణకు ఒక విషయం తెలియదు. మేము ముగ్గురం పాత్రికేయులుగా పరిచయమైనటువంటి స్నేహితులం కాదు. మధు అనేవాడు నాకన్నా 1 సంవత్సరం చిన్నవాడు. కలిసి చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో దాదాపు 10th క్లాస్ వరకు ఒకే స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళము. నాకన్నా 1 సంవత్సరం చిన్నవాడు. శ్యామ్ సుందర్ లాల్ వాళ్ళ అన్న హరినాథ్ గుప్తా మా తండ్రి వ్యాపార భాగస్వాములు. ఇక మా ముగ్గురిని దగ్గర చేసినటువంటి మేము ముగ్గురం దగ్గరగా ఉన్నటువంటి మంత్రి ఫరూక్ పైన కొన్ని మేము ఆయనను అడ్డం పెట్టుకునేది చేసినాడని చెప్పి విపరీతమైనటువంటి ఆవేదన వ్యక్తం చేసినాడు. నంద్యాల పుట్టి పెరిగినటువంటి వాళ్ళకు, స్థానికులకు, స్థానిక వ్యాపారులకు ఫరూక్ గారికి ఎవరు ఏమిటో అన్నీ క్షుణ్ణంగా తెలుసు. ఆయనకు కొత్తగా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఫరూక్ గారితో మా తండ్రి గారికి కానీ, శ్యామ్ సుందర్ వాళ్ళ అన్నగారికి కానీ, మధు వాళ్ళ ఫాదర్ ఇంజనీర్గా పనిచేసి చనిపోయాడు, ఆయన కానీ మంచి పరిచయాలు అనే విషయం బహుశా రమణకు తెలియకపోవచ్చు. అయితే ఒకటి విషయం నేను రమణకు చెప్పదలుచుకున్నాను. ఈ వార్త పెట్టినందుకు గాను నువ్వు ఎంత లబ్ధి పొందినావో నాకైతే తెలియదు. సంతోషం, మా గుండా అంతమైన లబ్ధి పొందినావు అంటే ఆనందమే. గతంలో కూడా కొంతమంది పాత్రికేయులు సోషల్ మీడియాలో రకరకాలుగా రాసిన వాళ్ళు మన పాత్రికేయ మిత్రులే. 96లో నేను పాత్రికేయుగా జీవితాన్ని ప్రారంభించిన. రమణ ఎప్పుడు ప్రారంభించాలో నాకైతే తెలియదు. ఆయన సీనియరో జూనియరో నాకు తెలియదు. వయసులో పెద్దోడు ఉండొచ్చు. మన నంద్యాలలో ఉన్నటువంటి పాత్రికేయులు అందరికీ రమణతో పాటు అందరికీ ఒకటే వినపం. వ్యక్తిగతంగా మేము ఎప్పుడు కూడా మేము ముగ్గురము వ్యక్తిగతంగా పాత్రికేయుల గురించి కానీ, వారి వ్యవహారాల గురించి కానీ, వారి యొక్క వ్యాపారాల గురించి కానీ, వారికి జీవన స్థితిగతుల గురించి కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ 10 మందిలో ఎక్కడ కూడా చర్చించిందే లేదు. మాకు అవసరం లేదు. ఒకవేళ మీరు మా పట్ల భవిష్యత్తులో ఇంకా మా పేర్లు పెట్టి మైండ్ చేసే వ్యాపారాల గురించి ఎన్ని రాసినా మేము వాటిని పట్టించుకునే పరిస్థితిలో లేము. ఎందుకు లేమంటే మీ పట్ల మేము ప్రదర్శించాల్సినటువంటి సమయాన్ని మా సొంత వ్యాపారాలకు, మా కుటుంబ సభ్యుల అభివృద్ధికి, కుటుంబాభివృద్ధికి వెచ్చిస్తే మేము బాగుపడతాం, 10 రూపాయలు సంపాదించుకుంటాం. ఇక మేము ముగ్గురము ఈ స్థితికి వచ్చినప్పుడు మేము ముగ్గురము ఇప్పుడున్నటువంటి పరిస్థితికి అసూయపడి కొంతమంది ఆ అసూయ అనే దానికి మందు లేదు. దాన్ని ఎవరు ఏం చేయలేము. గత 20 సంవత్సరాల నుంచి 20 ఏళ్ళ నుంచి మేము పాత్రికేయులు ఉంటాం. ఎస్పీ రెడ్డి దగ్గర 3 టర్ములు నేను పిఆర్ఓ పనిచేసిన. నంద్యాల చుట్టుపక్కల నాయకులందరితో పరిచయం ఉంది, అందరితో పరిచయం ఉంది. కొత్తగా మేమేమి నాయకులు పరిచయం అయ్యి దగ్గరైంది కాదు కదా. గతంలో ఇదే రమణ, ఏవి సుబ్బారెడ్డి గారు, టీజీ వెంకటేష్, శిల్పామోహన్ రెడ్డి గారు, అలాగే ఇంకొకరు అతను ఎవరు సజ్జలాంకృష్ణ, ఇలా పెద్ద పెద్ద వ్యక్తుల ద్వారా రాసినారు. ఏవి సుబ్బారెడ్డి గారితో నేను కూడా ఇదే విషయంగా మాట్లాడాను. అంటే ఆయన ఒకటే అన్నాడు, ఏనుగు దారిలో పోతుంటే కుక్కలు అడుస్తుంటాయి చలం బాబు, పట్టించుకుంటే అవసరమా మనకు అన్నాడు. మేము కూడా అట్లనే అనుకోవాల్సిన పరిస్థితి. కాకపోతే ఏంటంటే ఇప్పటికైనా ఆయన జ్ఞానం తెచ్చుకొని ఏదో 4 రూపాయలు ఆదాయం వచ్చే వ్యాపారం చేసుకొని జీవించము. దాన్ని మేము తప్పు పట్టడం లేదు. 2 ఎకరాలకు సంబంధించినటువంటి అంశంపై వెనక ఉన్నటువంటి ఆ కాలనాగు ఇతని ద్వారా ఇతనికి కొంత మొత్తం ఇచ్చి ఈ వార్తను ప్రసారం చేయించినది అని మేము భావిస్తున్నాం. 10 కోట్ల రూపాయల విలువ చేస్తుంది అని చెప్పి అన్నాడు ఆయన. 7 కోట్ల రూపాయలు ఇస్తే వాళ్ళు రిజిస్టర్ చేస్తారు. ఎవరైతే దాని హక్కుదారులు ఉన్నారో 7 కోట్లు ఇవ్వమనండి, రిజిస్టర్ చేసి 3 కోట్లు రమణకే ఇస్తాం. వ్యాపారం చేసుకొని బ్రతకాల, వ్యాపారం చేసుకుంటున్నాం, కలిసి వచ్చింది, రేట్లు వస్తున్నాయి, డెవలప్ అవుతున్నాం. అసూయ పడితే దానివల్ల ఎవరికి నష్టం? ఇంకొకటి, ఇప్పుడు ఉన్నటువంటి పాత్రికేయులు కానీ గతంలో అందరూ మా పాత్రికేయుల మిత్రులే. కొంతమంది మాకు వ్యక్తిగతంగా
వాళ్ళపైన ఎటువంటి ద్వేషం లేదు, ఏం లేదు, సృష్టించుకున్నారు ద్వేషాన్ని. ఇప్పుడు ఆ నాయకులు, అది వేరే వేరే పార్టీల నాయకులు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కలిసి మాట్లాడుకుంటారు, ఫంక్షన్లలో కలుస్తారు, మాట్లాడుకుంటారు. మన పాత్రికేయులు వ్యక్తిగతంగా ద్వేషం పెంచుకుంటారు, దానికి మేము కర్తలం కాదు. సరే, వాళ్ళు పెంచుకునే మనమని వాళ్ళ మీద మేము వ్యక్తిగతంగా పెంచుకోలేదే. రాసుకుంటే రాసుకున్నారు, రాసేవాడు రాస్తుంటాడు, చెప్పేవాడు చెప్తుంటాడు. మన పని మనం చేసుకుని ఉత్తమని మేము వదిలేసినాం. భవిష్యత్తులో కూడా మేము ఏవి పనులు చేసినా నిరభ్యంగా రాసుకోండి, నిరభ్యంతరంగా పేర్లు పెట్టుకుని మీకు మమ్మల్ని ఎంత డ్యామేజ్ చేయాలో అంత చేసుకోండి. మేమేమే కానీ మాట్లాడాలి, మా పని మేము చేసుకుంటూ పోతాం. నిజాలు బాగుందని తెలుసు, ప్రజలకు తెలుస్తాయి, మాకు తెలుస్తాయి, బేసిక్గా మాకు తెలుస్తాయి. దానిలో తప్పుంటే ఇది ఉంది. రమణకు ఒకటే ఈ సందర్భంగా మీడియా ద్వారా రమణకు ఒకటే చెప్తున్నాను, ఇక మీదట సామాన్యుని వాయిసు ఇటువంటివన్నీ మానుకొని జనజీవనంలో ప్రశాంతంగా బతికేది నేర్చుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నంద్యాలలో ఎవరు ఏందని తెలుసుకో. నీ ఇష్టం వచ్చినట్టు ఇదే విధంగా ఉంటే ఎప్పుడు ఇదే విధంగా ఒక కాలం ఉండదు. ఒకరోజు ఉన్నటువంటి ఆలోచన విధానం మనుషులకు ఇంకొక రోజు ఉండదు. దయచేసి రమణకు నా స్పెషల్ రిక్వెస్ట్, మానుకోయి నిజంగా వార్తలు చూపించు, తప్పులేదు. మీరు ఏదైనా తప్పుడు వార్తలు, మీడియా ప్రతినిధులకు జీతాలు రావు, జీతాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పాత్రికేయులు 500 1000 ఆశిస్తారు అంటున్నారు. మరి జీతాలు రావు ఈ పాత్రికేయ వృత్తులు అన్నప్పుడు దీనిలోకి ఎందుకు రావాలా? వచ్చి 500 1000 రూపాయలు వాళ్ళ దగ్గర ఎందుకు అడుక్కోవాలా? ఇతర ఆదాయ మార్గాలు, ఇతర వ్యాపారాలు చేసుకునే దానికి అవకాశం ఇస్తుందా అంటే ఇక్కడ పాత్రికేయులు 500 1000 రూపాయలకు అడక తినే వాళ్ళ లెక్క మాట్లాడుతున్నాము. ఇది ఎంతవరకు సబబు? పాత్రికేయులను అవమానం చేసేటట్టుగా మాట్లాడుతున్నది ఎవరు? నువ్వు మాట్లాడుతున్నావు. జీతాలు లేకపోతే వాళ్ళు 500 1000 ఆశిస్తారంటావు. అంటే ఎంతమందికి నువ్వు 500 1000 రూపాయలు ఇప్పించినావు? ఆ లిస్ట్ ఏమన్నా నీ దగ్గర ఉందా? తప్పు రమణ. మన పాత్రికేయులను అఘోరపరిచి మాట్లాడినావు నువ్వు. ఈ మాటలు వెనక్కి తీసుకో. అట్ ది సేమ్ టైం మంత్రి ఫరూక్కు శ్యామన్ ఏందో, చలంబాబు అంటే ఏందో, మధు అంటే ఏందో స్పష్టంగా తెలుసు. ఆయన కోసం మేము ఏం చేస్తామనేది తెలుసు, మా వ్యక్తిత్వం తెలుసు, మా యొక్క కుటుంబ పరిస్థితులు తెలుసు, మా కుటుంబ సభ్యుల వివరాలు తెలుసు, మా పెద్దల యొక్క స్నేహము తెలుసు ఆయనకు. నువ్వు ఆయన కొత్తగా మా గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. నంద్యాల పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఎత్తుదేరు కోసం నంద్యాలకు వచ్చి నీకు తెలిసేమో. విలేకరులు నాయకులుగా ఉండి సంఘంలో ఏపీడబ్ల్యూజే సంఘంలో నాయకులు కోట్ల రూపాయలను సంపాదించండి. మాకన్నా ముందు ఉండేటువంటి ఏపీడబ్ల్యూజే సంఘం నాయకులు చాలామంది సీనియర్లు ఉన్నారు. ఇప్పుడు సీనియర్లు సరే వయోభారం వల్ల అనారోగ్య కాలంలో మౌనంగా ఉన్నారు. మరి వాళ్ళు ఎంత సంపాదించారు ఆ కాలంలో? మాకన్నా ముందు పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, మరి వాళ్ళు కూడా సంపాదించినారు కదా. అంటే ఇప్పుడు వాళ్ళు ఆ రోజు 1,00,000 రూపాయలు అనుకుందాం, ఇప్పుడు కోట్లు అనుకుందాం. తప్పుడు ప్రచారం చేయడం మానుకుంటే నీకు మంచిది. మేము ఖచ్చితంగా ఇతని పైన పరువు నష్టం కానీ అందరం కూర్చొని చర్చించుకొని పరువు నష్టం దావా వేయడమా లేదా కేసులు పెట్టడం అనేది ఆలోచన చేస్తాం. చట్టపరంగానే చర్యలు తీసుకుంటాం. వ్యక్తిగతమైన దాడులకు ఇంకోటి అవసరమే లేదు. చట్టపరంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే నంద్యాలలో ఎప్పుడు కూడా వ్యక్తిగత దాడులకు కానీ దౌర్జన్యానికి కానీ తాగులేదు. భవిష్యత్తులో కూడా ఉండకూడదని కోరుకుంటాం. చట్టపరంగానే చర్యలు తీసుకునేదానికి మేము ఆలోచన చేస్తాం.